ఏంటండి డ్రామా డ్రామా? ఏకపక్షాన్ని ప్రతిపక్షం లేకుండా గెలిపించిన దానికి మాకు బాగా చేశారండి. కూటమి కూటమి అని ఈ రోజు ఎక్కడున్నారండి? యువగలమని నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? డిఎస్సీ అన్నారు, గ్రూప్ 2 అన్నారు, ఏది ఎక్కడ? ఇవన్నీ వినిపించట్లేదా? మాకు అన్నిటి అది వినిపించట్లేదా? అతనికి ఎందుకు ఈ డ్రామాలు? మన నిరుద్యోగులు మేము అంత పనికి మనలో కనిపిస్తున్నామా? వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ మా మీదే ఉంది. యువగాలని నమ్ముకునే ఈ రోజు గవర్నమెంట్ గెలిచింది. రేపు ఈ యువగాలం ఏంటో చూపిస్తారు. ప్రతి ఇంట్లో ప్రతి మీ ఉన్నోళ్ళు, మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉన్నాం. ఒక్కొక్క ఇంట్లో మినిమం 5-6 ఓట్లు ఉంటాయి. నెక్స్ట్ ఎలక్షన్ అనేది ఏంటనేది చూపిస్తారండి. ఈ రోజు దీంతో ఆగిపోదు. మేము ఓటేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. అందుకు మా 2 ఛత్తీస్గఢ్తో గవర్నమెంట్ గెలిపించినందుకు. కాబట్టి నెక్స్ట్ మేమందరం 20 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ రూలింగ్ లోకి రాకుండా బాధ్యత తీసుకుంటాం.